హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీ ఛానల్. ఈరోజు నేను టైలర్స్ గురించి ఒక రీల్ చేయాలనుకుంటున్నాను. టైలర్స్ పడే బాధలు కూడా చూపిస్తాను. ఓకే, మరి ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఓ రేఖా, రేఖా ఉన్నావాని? ఉన్నానక్క, వస్తున్నా, బాసన తోముతున్నా. చెప్పక్క. మా తమ్ముని బిడ్డ పెళ్ళి ఉంది కదనే, ఇంకా 20 రోజులు 15 రోజులు ఉంటుంది ఇక. మరి అక్కడికి వెళ్తే జిఎల్ మనకు అనిపించాలి. నేను మంచి డిజైన్ పెట్టి కుట్టు నాకు. కుడతానక్క, కాకపోతే మొన్నటి 2 జాకెట్ల పైసలు ఇంకా ఇవ్వలేవు, 700. ఎప్పుడు ఇస్తావు మరి? ఇస్తానే, నేను ఎక్కడికి పోతా, అన్నీ కలిపి ఒకటేసారి ఇస్తా, సరేనా? ఫస్ట్ అయితే ఇవి కుట్టు. ఇగో ఈ చీరలు చూడు ఒకసారి తీసి ఇంట్లోకించి. ఏందక్క 2 చీరలు గోల్డ్ తీసుకున్నావు, వేరే కలర్లు దొరకలేవా నీకు? 2 సేమ్ అనిపిస్తున్నాయి కదా. డిన్నర్కి పెళ్ళికి జర మెరుస్తాయి చీరలు అని తీసుకున్నాను, ఎందుకంటే పిల్లకి మేనత్తని నేనే కదా, అందుకని. సరే కుడతాగానక్క, మొన్నటి పైసలు ఇస్తేనే నేను లైనింగులు తెచ్చి కుట్టాలి కదక్క. నాకు కూడా ఇంట్లో 1 రూపాయి లేదు చేతిలా. సరే ఇస్తా కానీ మంచి డిజైన్ పెట్టి కుట్టు. ఇట్లా డిజైన్ చూస్తే అందరు ఎవరు కుట్టిరా నానాలు, అంత సూపర్గా పెట్టు డిజైన్ పెడతా. కాకపోతే డిజైన్కి దానికి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్కి కొంచెం రేట్ ఉంటుంది అక్క, చూసి ఇస్తావా మరి? ఇగో నీకు నచ్చిన మంచి డిజైన్ అద్దినట్టు కుడతానక్క. ఏ గండ్లనే కుట్టే 300లనే కుట్టరాదు, ఇంకా 350 పెంచినావు, 300 తీసుకుంటే అయిపోతుంది కదా చెల్లె. డిజైన్ పెట్టి కుట్టు మంచిగా. సరే అక్క, డిజైన్ పెడతా, సరేనా? సరే మరి ఎన్ని రోజులకి ఇమ్మంటావు? ఒక 4 రోజులలో ఇస్తా. సరేనే, మంచిగా గుట్టు, ఇట్లా డిజైన్ పెట్టు, చేతులకి గిట మంచిగా డిజైన్ పెట్టు. ఇట్లా పువ్వులు బుగ్గలాగా వస్తుంది చూడు, గట్లా పెట్టు ఒకదానికి. ఇంకో దానికి ఇంకా మంచిదిగా, నీకు తెలుసు కదా నువ్వు టైలర్ వేనైతివి, నీకు చెప్పుడు అవసరమా? సరేనా, మంచి డిజైన్ పెట్టి బిడ్డ. రేఖా ఉన్నావా? ఉన్నాను. ఏంది రేఖా నువ్వు మొన్న మా ఆడపడుచుది బ్లౌజ్ కుట్టినావు కానీ మొత్తం వెనకాల డీప్ నెక్ అయిపోయింది. ఆమె ఒకటే మొత్తుకుంటుంది, ఆ మొక్కన కొట్టి పోయింది. నువ్వే కుట్టించినావు, నువ్వే వేసుకో, ఏమన్నా వేసుకో అని. ఏందక్క నువ్వు మాట్లాడుతున్నావు? మీరు చెప్పినట్టు మీకు నచ్చిన డిజైనే పెట్టి కుట్టినా కదా, అయినా కానీ మీరు ఎప్పుడైనా కుట్టించుకున్నా కానీ ఇట్లొచ్చింది అట్లొచ్చింది అని నన్ను ఊకే బద్నాం చేస్తూ ఉంటారు. నాకు వచ్చే గిరాకుంటే రాకుండా చేస్తారా? మా ఆడపడుచు అక్కడే మంచి కుడతలేరు వదినా అని అంటే, సరే ఇక్కడ మా ఇంటి దగ్గర మంచి కుడుతుంది, నేను నీ బ్లౌజులు కూడా బాగుంటాయి వదినా అని అంటేనే కదా నేను నీకు ఇప్పించిన. నువ్వు మీద ఎందుకు అట్లా కుట్టినావు, ఇంకేమన్నా అంటే మమ్మల్ని అంటున్నావు ఇట్లా కుట్టించినావు అట్లా కుట్టించినావు అనేసి. నీకు నమ్మకంతోనే కదా మేము ఇచ్చింది. అయినా నాకు బుద్ధి లేదు. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని వంకలు పెట్టినా కానీ మళ్ళీ నీ గిరాకు నేను పట్టుకుంటున్నాను చూడు, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. అయినా ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను వింటలేను కదా. సరే ఇంకోసారి మాకు ఇవ్వకుండి, ఆ బ్లౌజ్ కూడా తెచ్చి నా మొగన కొట్టేసి ఆ పైసలేవో నీకు ఇచ్చేస్తా. ఏంది ఇది ఊకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతాను అనుకుంటున్నారా? రంగక్క, నువ్వు నాకు ఇన్ని రోజుల నుంచి బ్లౌజులు ఇస్తున్నావు, ఇంతవరకు నువ్వు వంక పెట్టినావు, ఇది ఇట్లా వచ్చిందమ్మా అది అట్లా వచ్చిందమ్మా అనేసి. నేను ఒకటి ఇంకా కుట్టేదాన్నైనా, నువ్వు చెప్పక్క జరామికి. లేదమ్మా మంచిగా కుడుతుంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? పైసలు రేపిస్తా మాపిస్తా అని ఇంతవరకు ఇస్తేనే లేదక్క. కుట్టించుకుంటుంది పోతుంది, ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇట్లా వంకలు చెప్తుంది, ప్రతిసారి ఇట్లానే వంకలు చెప్తుంది. సరేలే ఇస్తుంది అని అనుకుంటే 1 రూపాయి కూడా చేతికి ఇస్తలేదు. ఆ డీపు బ్లౌజ్ అయ్యింది, మా ఆడపడుచు ఇంటికాడనే వేసి పోయింది, అది మంచిగా సెట్ చేయు, నేను అప్పుడు ఇస్తాను. అప్పటి వరకు నేను 1 రూపాయి కూడా ఇయ్యాను. చూసినావా అక్క, నేను ఎంత కష్టపడి కుట్టినందుకు ఫలితమే లేకుండా పోతుంది. ఇంత కష్టపడ్డందుకు ఇగో ఇట్లా డీప్ అయింది, ఇదైంది అదైందని చెప్పినా కానీ సరేలే రేపిస్తుంది అనుకుంటూ కుట్టుకుంటూ పోయినానక్క. ఇవ్వచ్చు కదా, ఇయ్యనని అంటుంది. పోనీ చెల్లె బాధపడకిగా, ఇంకోసారి తీసుకోకు మరా మీరు. మరి ఇంత ఘోరం ఉండొద్దు, ఇంత కష్టపడి కుట్టిన దానికి. చూసినావా 2 నిమిషాలల్లో పైసలు ఇయ్యనని చెప్పేసి వెళ్ళిపోయింది. పోనీ చెల్లె బాధపడకు, నీకు అట్లా లాస్ చేస్తే ఆమెకి ఏమొస్తుంది తీయు. ఈ వీడియోని నేను ఎందుకు పెట్టానంటే, కొంతమంది అన్నీ మంచిగా కుట్టించుకుంటారు, తర్వాత ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, ఇది బాగాలేదు, ఇక్కడ ఇట్లా జారిపోతుంది, నెక్ ఇట్లా వచ్చింది, వాళ్ళు చెప్పిన ప్రకారమే కుడతారు. ఏదో ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు, ఒక్కొక్కసారి అన్నీ కుట్టించుకొని ఒక్కటి పోయినందుకు కొంతమంది అయితే మొత్తానికి అమౌంట్ ఇయ్యరు. అప్పుడు వాళ్ళ ఇంట్లో అదే పొజిషన్లో కుట్టుకుంటూ బ్రతికే వాళ్ళ లైఫ్స్ కూడా ఉంటాయి. అట్లాంటప్పుడు ఎవరిని కూడా మనము హేళన చెయ్యొద్దు. ఎంతో కొంత వాళ్ళకి తగ్గించి మీరు ఇట్లా కుట్టిరు మరి సెట్ చేసా అంటే ఓకే, లేకపోతే మేము అమౌంట్ కొంచెం తక్కువ ఇస్తామండి అనేసి మాట్లాడుకొని ఇచ్చింది వేరు ఉంటుంది, మొత్తానికే ఇయ్యము అనేసి వాళ్ళపైన అరిచి చేయడము వేరుంటుంది. ఇది మా టైలర్స్ గురించి పెట్టిన. అందరికీ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తా. బాయ్ బాయ్.